అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సొరకాయ పులుసుని రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పులుసు రెసిపీ అనమాట. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే కూరల్లో ఈ సొరకాయ పులుసు ఒకటి కదా. సొరకాయతో పులుసుని ఎప్పుడూలా కాకుండా ఇలా కొద్దిగా పొడి వేసి చేసి చూడండి. చాలా టేస్టీగా అండ్ చిక్కగా గ్రేవీగా వస్తుంది. అన్నంతోనే కాకుండా చపాతీలోకి కూడా ఇది చాలా రుచిగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సొరకాయ పులుసు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ తాలింపు గింజల కోసం ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, అలాగే ఎండుమిర్చి వేయాలి. తాలింపు కొంచెం వేగాక ఇందులో అరకప్పు దాకా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో అరకప్పు దాకా టమాటా ముక్కలు కూడా వేసేసి కొద్దిగా వేయించేసి 200 నుంచి 300 గ్రాముల దాకా సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయకి పైన ఉండే పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసేసి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసేయండి. వీటితో పాటుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసేయండి. కలిపి మూత పెట్టుకుంటూ మధ్యలో కదుపుకుంటూ ఈ సొరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గపెట్టుకోవాలి. ఈలోపు ఈ పులుసులోకి కావాల్సిన పులుసు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని 2 టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పుని దోరగా లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించండి. ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే కారానికి తగ్గట్టుగా 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకోండి. ఈ కూరలోకి ఎక్స్ట్రా కారం అనేది వేయం కాబట్టి మీకు పులుసులోకి ఎంతైతే స్పైసీనెస్ కావాలో అంత స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి ఇక్కడ వేసేసుకోవాలి. వీటిని దోరగా మాడిపోకుండా వేయించేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా పొడిని గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ పొడితో మనం చేసే సొరకాయ పులుసు అనేది చాలా రుచిగా కుదురుతుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు సొరకాయ ముక్కలు చూద్దాము. సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి, టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకుని ఆ చింతపండులోంచి రసాన్ని పిండి ఇందులోకి వేసుకోండి. ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పులుసుని కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి. ఇలా పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పొడి మొత్తం వేసేసేయండి. పొడి వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గిస్తే ఈ పొడి యొక్క ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి చక్కగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలపండి. ఇలా మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం పులుసుగా పలుచగా కావాలి అనుకుంటే ఇందులోకి ఇంకొక అరకప్పు దాకా నీళ్లు పోసి ఒకసారి కలిపేసేసి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. పులుసులోకి కొద్దిగా 1 టీ స్పూన్ దాకా బెల్లం తురుము కూడా వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అంతా కలిపేసేసి 2 నిమిషాల పాటు చిన్న మంట మీద ఈ పులుసుని ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. అన్నంలోకి, రోటీల్లోకి, చపాతీల్లోకి, ఈవెన్ మనం చేసుకునే జొన్న రొట్టెలు కానీ సజ్జ రొట్టెలు ఇలాంటి రొట్టెల్లోకి కూడా ఈ పులుసు కర్రీ చాలా బాగుంటుందన్నమాట. మరి మీరు కూడా సొరకాయతో ఈ విధంగా నేను చెప్పినట్టుగా పులుసుని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.